ఇళ్ళు లాక్డౌన్, అన్నీ లాక్డౌన్. ఎవరు తిరగకూడదు, ఇంటికి రాకూడదు. ఒక ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆ బెంగళూరుకు వెళ్ళిపోయింది 19వ తేదీ, 20వ తేదీ లాక్డౌన్ వచ్చింది. అంతేనండి, ఈ రోజుకి బెంగళూరు నుండి రాలేదండి. తెలుసా? రాలేదు ఈ రోజు వరకు. ఇంకా ఎప్పుడు నేను బయటకు రావాలి, ఎప్పుడు ఈ లాక్డౌన్ వదిలేస్తుంది, ఎప్పుడు నేను రావాలి? ఇల్లు ఏమో ఇక్కడ ఉంది, భార్య ఏమో ఇక్కడ ఉంది, పిల్లలేమో ఇక్కడ ఉన్నారు. అయ్యగారు బెంగళూరులో ఉండిపోయారు. లాక్డౌన్. తన ఇంటికి రాకూడదు, తన బట్ట తీసుకోవడం, బట్టల కోసం కూడా వెళ్ళకూడదు. ఇంకేం బట్టలు తీసుకోవడానికి వెళ్తావు? అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ అక్కడికి తిరగకూడదు. బైబిల్ చెప్పింది జరుగుతుంది. ఏమనుందండి? 7 తెగుళ్ళు సమాప్తి యొగు వరకు, ఈ కరోనా వైరస్ ఉన్నంత వరకు, ఈ తెగులు తగ్గినంత వరకు, చావవలసిన వారు చనిపోయినంత వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను. చూసారా? ఆరాధనకు వెళ్ళడానికి అవ్వదు, అందరూ కలిసి ప్రార్థించుకోవడానికి కుదరదు. క్రీస్తు రాకడకు ముందు సంభవించబోయేటటువంటి ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో చెప్పినది జరుగుతుంది అంటే దేవుడు రాసిన గ్రంథము కాదంటారు. అది నిజమండి, నిజం. బైబిల్ దైవ గ్రంథము, దేనికోసమైనా చెప్పగలిగినటువంటి గ్రంథము. జరగక మునుపే, ఈ లాక్డౌన్ అనేది విధింపబడక ముందే బైబిల్లో ఎప్పుడో రాయబడినటువంటి సంగతులు ఇవన్నీ. ప్రియమైన వారలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఏదైనా ఒక గ్రంథము రాయించి ఉండడంటారా? ఒకవేళ వ్రాయించి ఉంటే ఆ వ్రాయబడినటువంటి ఆ మాటలు, ఆ వ్రాయబడినటువంటి ఆ సంఘటనలు ప్రకృతిలో జరుగుతున్నప్పుడు నిజముగా ఇది దైవ గ్రంథమే అని గుర్తించలేకపోతున్నారా? పిల్లరా, యేసు చెప్పినదే జరుగుతుంది. యేసు చెప్పిందే జరుగుతుంది. అందుకే నేను ఈ కరోనా వైరస్ కోసం కట్టినటువంటి పాటలో ప్రారంభంలో ఒక మాట వేశాను. మీరు చూశారో లేదో? మీరు పాట మీదే ఉన్నారేమో కాన్సన్ట్రేషన్, కానీ నేను ఒక మాట రాశాను పాటలో. ప్రారంభం, యేసుక్రీస్తు తన 2వ రాకడకు ముందు ఏం జరగబోతుందో ఆయన ముందే చెప్పారు. మత్తయి సువార్త 24:17-18. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. లాక్డౌన్, స్టే హోమ్. ఇప్పుడు చెప్పబడిన మాట అండి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు గనుకనే మనకు చెప్పాడు. జరగబోయేది దేవునికి మాత్రమే తెలుస్తుంది కనుక దేవుడు ముందుగా వ్రాయించాడు. ప్రియులారా, జరుగుతున్నటువంటి ఈ లాక్డౌన్లో ఆరాధనలు జరగడం లేదేంటి? ఎప్పుడు వెళ్తాం ప్రార్థనలకు, ఎప్పుడు లాక్డౌన్ పోతుంది అని ఆలోచిస్తున్నారు తప్ప ఈ ఆరాధనల కోసం కూడా దేవుడు లాక్డౌన్ అని ఎక్కడైనా చెప్పాడా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఈ యావత్తు ప్రపంచం ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది? అందుకే బైబిల్ అంటుంది, సమయం ఉన్నప్పుడే, నేడు అన్న సమయము ఉన్నప్పుడే రక్షణ పొందండి. ఇప్పుడు నేను మారు మనసు పొందుతాను, బాప్తిజం తీసుకుంటాను, సువార్త ప్రకటిస్తాను అంటే ఇవన్నీ జరుగుతాయంటారా? ఎంత కష్టం అండి. టైం అయిపోయింది. యావత్తు ప్రపంచము శ్మశానం అయిపోతుంది.
ఈ యావత్తు ప్రపంచం పీనుగుగా మారిపోతుంది. ఈ యావత్తు ప్రపంచము శ్రమలు, మహాశ్రమలు, వేదనలు, ఇవన్నీ వేదనలు ప్రారంభమయ్యాయండి. ఈరోజు యావత్తు ప్రపంచానికి వేదన.